శ్రీరామనవమి కళ్యాణం, ఒకటి గోదారంగనాథ స్వామి కళ్యాణం. రంగనాథ ప్రభు యొక్క నక్షత్రం రోహిణీ నక్షత్రం, శ్రీరామచంద్రుడి యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం. రోహిణీ నక్షత్రంలో మనం ఈ ప్రతిష్టకు అంకురార్పణ చేసుకున్నాం. పునర్వసు నక్షత్రంలో ఇవాళ ప్రతిష్ట చేసుకున్నాం. జరుగుతున్న రెండు ఉత్సవాలకి ఈ ప్రతిష్టకి కూడా ఇంత మంచి సంబంధం ఏర్పడింది. కానీ ఎప్పుడు ఒక చిన్న వెలితి ఉండేది మనస్సులో. ఈ స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. గోదా కళ్యాణం వస్తే ఆయనే రంగనాథుడు అవుతున్నాడు, రామనవం వస్తే ఆయనే రాముడు అవుతున్నాడు. అయ్యో పాపం మా స్వామికి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగట్లేదేంటి, ఆయన అసలు వెంకటేశ్వరుడు కదా అని ఎప్పుడు మనస్సులో చిన్న వెళుతుండేది నాకు. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆ వెళ్తూ కూడా తీసేశాడు నాకు. పచ్చని పందిరి కింద తాటాకుల కింద ఇంత యజ్ఞం చేసుకొని నా పెళ్లిలానే జరుగుతుందిరా చూడు ఇప్పుడు అని చెప్పి అందంగా కూర్చున్నాడు స్వామి. కొన్ని కాదు, చాలా దివ్య దేశాల్లో చాలా రకాలైనటువంటి మూర్తులు, అంటే ఆలయంలో ఉండేటువంటి మూర్తులు మూలమూర్తులు ఒకలాగా ఉంటాయి, ఉత్సవమూర్తులు ఒకలాగా ఉంటాయి. రాముడి కూడా అయితే రాముడి ఉత్సవమూర్తులు కనబడతాయి, కృష్ణుడు కూడా అయితే కృష్ణుడు ఉత్సవమూర్తులు కనబడతాయి. రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి శ్రీరంగం, ఆయన పడుకుంటాడు, ఉత్సవమూర్తులు నిలబడి ఉంటాయి. అవునా కదా? మూలమూర్తికి ఉండే లక్షణం వేరు, ఉత్సవమూర్తికి ఉండే లక్షణం వేరు. మూలమూర్తి అక్కడ అవసరాన్ని బట్టి పరిస్థితులను అనుసరించి చేసిన తపస్సులను అనుసరించి ఎవరిని ఎట్లా అనుగ్రహించాలో ఆ రూపాన్ని పొంది మూలమూర్తి ఏర్పడడం జరుగుతుంది. కానీ మూలమూర్తి ఎలా ఉన్నా ఉత్సవమూర్తి మాత్రం మంత్రమయమైనటువంటి స్వరూపుడై ఆయన వైకుంఠము యందు దేవేరులతో కలిసి ఎట్లా ఉంటాడో ఆ తత్వానికి సంబంధించినటువంటి రూపంలో ఉత్సవమూర్తులు ఉంటారు. అందుకే ఉత్సవమూర్తులకు వచ్చేసరికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి, శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. వీళ్ళు మారరు. లోపల ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వం యొక్క శక్తి మారదు. మూలమూర్తిలో మార్పులు ఉంటాయి. మూలమూర్తికి మళ్ళీ వచ్చేసరికి రంగనాథ స్వామికి అమ్మవారు ప్రత్యేకంగా ఉంటారు, గోవిందరాజ స్వామికి అమ్మవార్లు ప్రత్యేకంగా ఉంటారు. ఉత్సవమూర్తులకు వచ్చేసరికి మాత్రం ఇవే పేర్లు చెప్తారు. ఏ ఆలయానికి వెళ్ళినా ఉత్సవమూర్తికి మూలమూర్తికి వైవిధ్యత ఉంటుంది. ఉత్సవమూర్తి మాత్రం ఆగమ శాస్త్రము చెప్పిన రీతిగా ఉంటారు. మూలమూర్తి అవసర వ్యవస్థ పరిస్థితి ప్రాంత కాలమాన పరిస్థితుల బట్టి ఏర్పడతాడు. ఇక్కడ కూడా అంతే. జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళినా జగన్నాథ స్వామి దగ్గర కూడా ఉత్సవమూర్తులు వేరుగా ఉంటాయి, మూలమూర్తి మాత్రం జగన్నాథుడు ఉంటాడు. ఉత్సవాలన్నీ కూడా ఈ స్వామికి అవుతాయి. మూలమూర్తిలో నుంచి పరిగ్రహించిన శక్తినంతా స్వీకరించి ఉత్సవమూర్తి ఉత్సవాలు చేసుకొని మనందరినీ అనుగ్రహిస్తాడు. మన జగన్నాథ క్షేత్రంలో కూడా మూలవరి జగన్నాథుడు అయితే ఉత్సవమూర్తి వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవం.